హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. మనం ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తుంటామండి. ఏంటంటే ఆ రీల్స్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక షాప్కి వెళ్తాను, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్కి నేను మనీ పే చేస్తాను. కానీ ఆలోపే కొంతమంది దొంగలు వెళ్ళి ఏం చేస్తారంటే, ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళ షాప్ వాళ్ళది తీసేసి వీళ్ళది పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నేను పేమెంట్ చేస్తే షాప్ వాళ్ళకి వెళ్ళదు, ఎవరైతే అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలాంటి రీల్స్ బయట కూడా జరిగే ఉండుంటాయి, ఇలాంటి దొంగతనాలు చాలా చోట్ల జరిగి ఉండుంటాయి, వాటినే రీల్స్ చేశారు. దీంట్లో పెద్ద విషయం ఉందనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే సంఘటన చూడండి. 2 కోట్ల స్కామ్ అంట. చలాన్ల ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ అట అండి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే చలాన్ కడితే చలాన్ పే చేసేది ఉంటుంది కదా, దానికి ఆ క్యూఆర్ కోడ్ ఉంటుందంట. సో ఆ క్యూఆర్ కోడ్ ప్రభుత్వానికి కాకుండా వీళ్ళ సొంతది పెట్టుకుందంట. దాదాపు 2 కోట్లు ఖజానా గండిపడిందంట. ఇది ఎలా సాధ్యమైంది ఇది అసలు? అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైన్ కడతామండి. మనం ఇప్పుడు వాళ్ళు అక్కడ ఈ ట్యాబుల్లో వాళ్ళ పోలీసుల ఓన్ క్యూఆర్ కోడే పెట్టారు అనుకుందాం. మనం ఫైన్ కడతాము, కానీ మన ఈ చలన్ వెబ్సైట్లో మనది ఇంకా చూపిస్తుంది కదా, అప్పుడు రిపోర్ట్ చేస్తారు కదా. మరి ఎలా సాధ్యమైంది అసలు ఇది స్కాము? ట్రాఫిక్ చలన్ల వసూళ్లు దారి మళ్లింపు. 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు చేసి ఖజానాకు గండి. స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాల్లోకి. చలాన్ల పెండింగ్పై వాహనదారుల షాక్. బాధ్యుడిని చేస్తూ ఒక హోంగార్డ్పై వేటు. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు. అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలు ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపట్టడంపై అనుమానాలు ఎన్నో అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ వచ్చింది. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైన క్యూఆర్ కోడ్కి బదులు తమ సొంత బ్యాంక్ ఖాతాలకు క్యూఆర్ కోడ్ని పెట్టిన ఉదంతం పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నట్టుగా వెబ్సైట్లో కనిపిస్తుంది. దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా ఇంకా అప్డేట్ కాలేదని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలామంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరాదీశారంట. తీగలాగితే డొంకదిరింది. ఏకంగా 2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మడిందని తెలిసి అంతా అవాక్కయ్యారట. సో అయితే కంప్లైంట్స్ వచ్చాయి. ఫస్ట్లో అప్డేట్ కాలేదేమో అనుకున్నారట. తీరా చూస్తే పోంగా అరే 10 చోట ఇదే వస్తుంది, ఏందిరాబాయ్ ఏంది కథ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే బయటపడింది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్. ఒక హోంగార్డుపై వేటు వేసి స్కామ్ తొక్కిపెట్టారు. కానీ ఒక హోంగార్డ్ ఇంత భారీ స్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా అనే సందేహాలు వెలువెత్తుతున్నాయి. బయటపడిన కుంభకోణం ఒక జోన్కు సంబంధించింది మాత్రమే. మరి ఇతర జోన్లో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పడించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఒక జోన్లో ఒక హోంగార్డు మహా అయితే ఎన్ని చలాన్లు వసూలు చేస్తారండి? ఇప్పుడు ఒక హోంగార్డ్ పైన కేసు పెట్టారంట, మహా అయితే ఎన్ని చలాన్లు వసూలు చేస్తారు? 2 కోట్లు అయితే కలెక్ట్ అయిపోవు కదా అక్కడి నుంచే. సికింద్రాబాద్ జోన్ జరిగిందంట ఇది. సికింద్రాబాద్ జోన్లో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండి ఇటీవల ఒక సినిమా స్టార్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి ఆకర్షించిన ఒక ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావచ్చు బహుశా. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చలాన్లు వసూలు చేయొద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికే ఈ దందా జోరుగా సాగుతున్నట్టు వెల్లడైంది. ఈ మధ్య కోర్టు గైడ్లైన్స్ వచ్చింది. రోడ్డుపైన చలాన కడితేనే మీ బండి వదులుతాము, లేకపోతే బండి ఇట్లాంటివి చేయడానికి వీలు లేదు, ఏ పోలీస్ అయినా సరే చలాన కట్టకపోతే ఇంటికి నోటీస్ పంపించండి, అంతే తప్ప రోడ్డుపైన బలవంతం కట్టాల్సిందే అని చెప్పి ఒత్తిడి గురి చేయొద్దని చెప్పి హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయిందంట. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు 1000 రూపాయల పైగా చలాన్లు పడుతుంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంప్ వంటి వాటికి 130 రూపాయల నుంచి 1000 రూపాయలు చలాన్లు వేస్తారు. ఇలా 5000 వరకు చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులు ఉన్నారు. ఇటువంటి వారు ట్రాఫిక్ సమయంలో పట్టుబడినప్పుడు అక్కడ కానిస్టేబుల్ లేదా హోంగార్డు వంటి కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షణ ఉన్న అధికారి సమ్మతితో ఎంతో కొంత తీసుకొని వారిని అప్పటికి వదిలేస్తారు. చలాన్ల మొత్తం ఎక్కువగా ఉన్న వారిని ఎంతో కొంత కట్టి వెళ్లాల్సిందని బలవంతం పెట్టిన వాళ్ళు అనేకం. ఈ క్రమంలో చలాన్ల పేరుతో తమ జేబులు నింపుకోవడానికి ఒక కొత్త పథకం వేశారు. పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు తాము ఉపయోగించే ట్యాబుల్లో ప్రభుత్వపరమైన క్యూఆర్ కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కొందరు యూపీఐ ఏజెంట్లతో మాట్లాడుకున్నారంట. ఆ కోడ్లో ట్రాఫిక్ చెల్లింపులకు వెళ్లే బ్యాంక్ ఖాతా పేరు కనిపిస్తుంది, కానీ ఆ డబ్బులు మాత్రం తమ ఖాతాలోకి వెళ్ళేలా స్కానర్ ఏర్పాటు చేసుకున్నారంట. ఈ స్కామ్లో పెద్ద అధికారులు ఎవరు చిక్కకుండా ఒక హోంగార్డ్ను ముందు పెట్టి అతను నడిపించారంట. మరి ఎవరో మిగతా అధికారుల పేరు కూడా రాసేది ఉండే కదా, ఎందుకు మరి? కానీ అయితే నిజంగా అంటే మీరు చెప్తున్నట్టు ఒక హోంగార్డ్తోనో ఒక కానిస్టేబుల్తోనైతే అయిపోదు. ఎందుకంటే
ఏదో ఒకళ్ళు చేస్తుండే పని అయితే ఇది కాదు. ఒకళ్ళు చేస్తుంటే ఒక కానిస్టేబులే 2 కోట్లు కలెక్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ జోన్ మొత్తం చేసినా కూడా అయిద్దో అవుదో డౌటే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కథ అంతా అనేది కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి జరుగుతుందా, ఈ మధ్యకాలంలో జరుగుతుందా, ఎప్పటి నుంచి జరుగుతుంది తతంగం అంతా అనేది కూడా వెలికి తీయాలి కదా, బయటికి తీస్తే కదా మొత్తం తెలిసేది. ప్రజల నుంచి చలాన్ల పేరుతో వసూలు చేసిన సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్న ట్రాఫిక్ పోలీసుల భాగోతంపై పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అడ్డా వేసి చలాన్లు వసూలు చేశారో ఆ ప్రాంతాల్లో వాహనదారులు పెద్ద మొత్తంలో కట్టిన చలాన్ల సొమ్ము ఫేక్ స్కానర్కు సంబంధించిన ఖాతాలో చేరినట్టు తెలుస్తుంది. దాదాపు 2 కోట్ల వరకు దారి మళ్ళిందని పోలీసులు చెప్పుకుంటానంటే మరి నిజంగా 2 కోట్లు దారి మళ్ళీ ఉంటుందా దీనికి? 2 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇప్పటివరకు ఘటనల పరిస్థితి ఏందో మరి ట్రాఫిక్ చలాన్లు విధించడం, వసూలు చేసే వ్యవహారంలో పోలీసుల తీరు పట్ల ప్రజల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తమవుతుంది. హైకోర్టు తీర్పు అనంతరం కొంత ఊరట లభించింది తప్ప అంతకుముందు ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి మరీ చలాన్లు వసూలు చేసేవారు. ఒకవేళ కట్టకపోతే అక్కడికక్కడే వాహనాల తాళాలు గుంజుకొని స్టేషన్కి తరలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్జెంటుగా వెళ్లాల్సి ఉండి ఎంతో కొంత డబ్బులు కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు చూపించిన స్కానర్కు డబ్బులు స్కాన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అది ఫేక్ స్కానర్ అని తెలిసి తాము కట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఫేక్ స్కానర్తో వసూలు చేసింది ఎంత అన్నది పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్న అధికారులు ఇప్పుడు వాటిని ఎలా తిరిగి వాహనదారుల ఖాతాలో మళ్లించాలని తలనొప్పిగా మారిందంట. ఫేక్ స్కానర్కు డబ్బులు చెల్లించిన వారు ఎవరైనా తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపిస్తే వారు చలాన్లకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ప్రజల సొమ్మును తమ సొంత ఖాతాలోకి మళ్లించుకోకపోవడంపై పోలీస్ కమిషనర్ వరకు ఈ భాగోత్వం తెలియకుండానే జరిగిందా? ఇంత జరిగినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన పోలీసులు అనే పనులు చేస్తే మరి ఇక స్కామర్ల పరిస్థితి ఏందండి? అంటే ఇప్పుడు పోలీస్ శాఖలో ఇలా జరిగిందంటే ఇంకా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అయితే ఇది ఒక హోంగార్డ్తో కానిస్టేబుల్తో అయింది కాదు, నేను అనుకుంటున్నా ఒక జోన్లో జరిగింది కూడా కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జోన్లోనే సికింద్రాబాద్ జోన్లోనే 2 కోట్లు వసూలు అవుతున్నాయా? అవ్వో కదా. అయితే నిజంగా అది రికార్డు అనుకోవాలేమో. సో ఈ ఎక్కడెక్కడ జరిగింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటికి రావాలి. మరి దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. సరే, ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే ఆల్రెడీ మేము కట్టేసాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులోనే అప్డేట్ కాలేదు, మేము కట్టేసాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దీని గురించి పోలీసులు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇస్తే ప్రజల్లో ఆందోళన లేకుండా ఉంటుంది.